హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు thumbnail లో చూసినట్లే ఈరోజు అండర్ రేటెడ్ మూవీస్ లిస్ట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది. అండర్ రేటెడ్ అంటే లైక్ బాగున్న సినిమాలను కూడా అంటే రిలీజ్ అయ్యే సిచ్యువేషన్స్ కానీ అన్నీ బాగుండి మనం ఫ్లాప్ చేసిన సిచ్యువేషన్స్ కానీ లైక్ అంటే ఎక్కువగా ప్రమోషన్స్ జరగక ఇలా ఆగిపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఇది పార్ట్ 1 వీడియో. ఈ వీడియోలో దాదాపు 25 సినిమాలను మేము మెన్షన్ చేసాం. ఆ 25 సినిమాలు చూసిన తర్వాత సో అంటే ఎలా ఉన్నాయి, మీకు నచ్చిన మూవీస్ ఉన్నాయా లేదా, అందులో నచ్చితే ఎలా ఫ్లాప్ అయ్యాయి, ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అనేసి కింద క్లియర్గా కామెంట్ రూపంలో మీరు రాయండి. ఓకే, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ వేదం. ఈ సినిమా బాగుంటుంది కానీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అంటే పర్సనల్గా నువ్వు అనుకోవడం కానీ బయట ఉండే టాక్ కానీ? ఆ సినిమా నేను చూడలేదు, కానీ అప్పుడు చూడలేదు, తర్వాత టీవీలో వచ్చినప్పుడు చూశాను. వీటిని ఏమంటారు, ఇప్పటి రావాల్సిన సినిమా కాదని అంటారు ఇవన్నీ. కానీ ఇప్పటి రావాల్సిన సినిమా కాదని అంటారు, కానీ అప్పుడు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు మనకి ఇవన్నీ ఎలా ఉన్నాయి సినిమాలు, ఇప్పుడు కల్ట్ అనేటివి అప్పుడు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి, 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎట్లా అనిపించుండొచ్చు, అప్పటికి కూడా అంతకంటే ముందు ఇంకా ఉన్నాయి క్లాసిక్స్ అన్నట్టు ఉన్నాయా అనే డౌట్ ఉంటుండే. ఇవి అన్నీ ఉంటుండే. ఇప్పుడు అన్ని కల్ట్ అంటున్నారు కదా, అప్పుడు కూడా అర్థం కాని సినిమాలు ఉన్నాయి. అప్పుడు కూడా చాలా సినిమాలు వచ్చినాయి, పాత సినిమాల్లోనే చాలా ప్రయోగాలు చేశారు. అయినా కానీ ఇప్పుడు అంటున్నారు, ఆ లాజిక్ ఏదో మనకు అర్థం కాదు. అంటే ఇందులో చూస్తే కాస్టింగ్ కూడా బాగున్నారు. అప్పటికి అల్లు అర్జున్ గానీ మల్టీ స్టారర్ చేయడం, ఇద్దరు ఎనర్జిక్, అనుష్క లేడీ రోల్ చేయడం, అలాంటి క్యారెక్టర్ చేయడం, బోల్డ్ క్యారెక్టర్. అందులో క్రిష్ డైరెక్టర్, అది చాలా పెద్ద ప్లస్ అప్పట్లో. అంటే క్రిష్ అంటే మంచి ఫామ్ లో ఉన్నారు వేదం సినిమా వచ్చిన టైంలో. ఆ టైంలో కూడా సినిమా ఫ్లాప్ అయిందంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ సినిమా సరైన ప్రమోషన్స్ చేయక ఆ టైంలో రిలీజ్ చేసిన టైం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎందుకంటే డబ్బుకి వాల్యూ ఇచ్చే సినిమా ఇది. అంటే డబ్బు ఉంటే ఎలా ఉంటది, డబ్బు లేకపోతే ఎలా ఉంటది అసలు చూపిస్తారు కదా వేరియేషన్. డబ్బు ఉన్న వాళ్ళు ఎలా ఉంది ప్రాబ్లమ్స్. కొన్ని డైలాగ్స్ కూడా భలే ఉంటాయి సినిమాలో. అంటే అల్లు అర్జున్ సైడ్ నుంచి వచ్చే డైలాగ్స్, అది రూపాయి రూపాయి అనేసి పాట కూడా ఉంటుంది సినిమాలో. ఇక మరి నేనేమనుకుంటా అంటే ఇది సరిగా రీచ్ ఉన్నా లేకపోయినా ఆడియన్స్ మౌత్ టాక్ కూడా సరిగా చేయక సినిమాని ఫ్లాప్ చేసి ఉండొచ్చు మేబీ. థియేటర్లో చూసినాను, నేను థియేటర్లో చూసా, నేను టీవీలో చూసా. మామూలుగా ఇంకోటి అప్పుడు కూడా ఒకటి ఉండే కదా, మామూలుగా ఒక స్టోరీ చుట్టే నుంచే క్యారెక్టర్లు వస్తుంటాయి. ఇది అట్లా కాదు, వేరే వేరే స్టోరీలు నడుస్తుంటాయి, ఎక్కడో ఒక దగ్గర కలుస్తారు పాయింట్. అట్లాంటివి పాయింట్ దాంట్లో కూడా అన్ని చెప్పాలని చూస్తాడు. డబ్బు, క్యాస్ట్, టెర్రరిస్ట్ అన్ని ఒకే దాంట్లో చెప్పాలని చూస్తాడు. ఇంకా అప్పటి వరకు కూడా ఇవి ఉన్నాయి కదా, హీరో చనిపోవడం ఎవడు ఇష్టపడాడు, అట్లాంటి దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. మళ్ళీ అనుష్క లాంటి క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్, అది కూడా సినిమాకి మైనస్ అయింది. సినిమా బాగుంటుంది. సినిమా ఈ ఆలోచన అప్డేట్ కాకపోవడం వల్ల అలా తయారు. నెంబర్ 2 వచ్చేసి కలేజా. ఈ కలేజా సినిమా గురించి చూస్తే అసలు ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కానీ అంటే కమర్షియల్ గా పక్కకు పెట్టేస్తే ఒక ఫ్యాంటసీ జోనర్లోకి వెళ్ళిపోద్ది ఇంటర్వెల్ తర్వాత సినిమా. అప్పటిదాకా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో నడుస్తూ ఉన్న సినిమాని ఆ సినిమా అంటే థియేటర్లో వచ్చినప్పుడు పెద్దగా ఆదరించాల పబ్లిక్. టీవీలో వచ్చిన తర్వాత థియేటర్లో నేను వెళ్ళినప్పుడు అయితే అసలు వాళ్ళు టికెట్లు కూడా ఇవ్వలేదు, చిన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. అంత పబ్లిక్ ఉండే, పబ్లిక్ కూడా చాలా మంది పబ్లిక్ ఉన్నారు, టికెట్లు దొరకలేదు, ఉన్నా కూడా ఇవ్వట్లేదు చిన్న వాళ్ళకి అట్లా అని చెప్పి. అది కాక తర్వాత ఇంకోటి ఏంటంటే దేవుడు అన్నారని డిసప్పాయింట్ అని అప్పుడు విన్న టాక్ వినిపించింది. దేవుడు అన్నారు, దేవుడు ఏంది అనడం ఏంది, అదే మెయిన్ రీజన్ గా చెప్పినారు. తర్వాత సినిమా చూస్తే మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబు ఎప్పుడన్నా ఉంటే సీన్లో 1 minute సీన్లో 1-2 డైలాగులు ఉంటాయి, అలాంటిది నాన్ స్టాప్ కనబడిన ప్రతిసారి నాన్ స్టాప్ గా మాట్లాడడం, హైపర్ యాక్టివ్ గా అంతా మొత్తం మళ్ళీ ఎంటర్టైనింగ్ గా. కానీ అట్లాంటిది ఫ్లాప్ అయింది కదా, అది ఎందుకు తెలియదు ఫ్లాప్ అయింది. రీజన్ అయితే అదే. అప్పుడు మళ్ళీ తర్వాత టీవీలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద, టీవీలోకి వచ్చిన తర్వాత ఇదొకటి అతడు ఒకటి, ఇలాంటివి 2 టీవీలో వచ్చిన తర్వాత బాగా హిట్ అయ్యాయి. టీఆర్పీ. నెంబర్ 3 వచ్చేసి ఆరెంజ్, రామ్ చరణ్. ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్స్ బేస్డ్ ఉంటది. ఇప్పుడు
అప్పట్లో సినిమా రిలీజ్ అయ్యి కనీసం ఒక 1 వీక్ కూడా థియేటర్లో వెళ్ళా, అంత దారుణంగా ఫ్లాప్ అయింది. మేబీ ఇది రిలీజ్ అవ్వడానికి మగధీర రిలీజ్ అవ్వడానికి కొన్ని నెలలే తేడా. ఏమో తెలియదు, నేను థియేటర్లో చూసినా కానీ అప్పటి వరకు లవ్ స్టోరీ అంటే ఏంది, త్యాగం చేయడము లేదా వాళ్ళని అంటే లాస్ట్లో ఎండింగ్లో కలవడము ఇలా ఉండే. ఇట్లా కాకుండా అసలైన సైడ్ ప్రాక్టికల్గా రియాలిటీలో ఎలా ఉంటుంది, రియాలిటీలో లవ్ అందరూ అనుకునేది నిప్ప నింపిలాగా అని హీరోయిన్ ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా లవ్ అంటే ఏంటది హీరో చెప్తుంది. లవ్ ఇంత కొంతకాలమే ఉంటుంది, ఒకవేళ లవ్ చేస్తే ఎట్లుంటుంది, ఒకరికి ఇట్లా సరెండర్ అవ్వాలి లేదా ఒకరి మాట వింటూ ఉండాలి, కట్ అవుతారు, ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి. కానీ నాకు నిజంగా అప్పుడు నచ్చలేదు, నాకైతే ఇప్పుడు కూడా పెద్ద అనిపించదు సినిమా. కానీ ఎందుకో చాలా ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నారు ఈ సినిమాకి, ఇప్పుడు చూస్తే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. సో ఓకే, 4th వన్ వచ్చేసి మున్నా, ప్రభాస్ది. ఈ సినిమా చూస్తే అంటే మంచి స్టైలిష్ లుక్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అంటే అప్పటిదాకా ప్రభాస్ కెరియర్ లో వచ్చిన మూవీస్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే హీరోయిజాన్ని చూపించడం ఇవన్నీ కూడా. కానీ ఈ సినిమా ఎంత దారుణంగా ఫ్లాప్ అయిందంటే అసలు నాకు తెలిసి వచ్చిన ఒక 2-3 రోజుల్లో కూడా సినిమాకి థియేటర్లు ఎవరు లేరు. మరి అది రిలీజ్ చేసిన టైం ప్రకారమా ఏంటో తెలియట్లేదు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నేను థియేటర్లో చూడలేదు కానీ టీవీలో, ఇది కూడా టీవీలో చూడలేదు. కానీ ఇందాక ఆరెంజ్ మన రామ్ చరణ్ సినిమాలు అన్నిటిలో ఆరెంజ్ లో స్టైలిష్ గా ఉంటాడు, ఇలా ప్రభాస్ దీంట్లో ఉంటాడు, హెయిర్ స్టైల్ లుక్. అవును, మంచి అప్పట్లో ఆ టైప్ లో దేశముద్రు, అది ఈ లాంగ్ హెయిర్ అనేది ఇట్లా జూబాలు పెంచేయడం ఒక డిఫరెంట్ స్టైల్. స్టోరీ చూసుకుంటే కొంచెం అంటే రొటీన్ గా రెగ్యులర్ మోడ్ లో వెళ్ళిపోతుంటది, అది ఒక్కటి మైనస్ అనిపిస్తుంది. మిగతా చూసుకుంటే బాగుంటాయి. ఈ బీజిఎం హైలైట్ ఉంటుంది, ఎలివేషన్ హైలైట్ ఉంటుంది, సాంగ్స్ కూడా హైలైట్ సాంగ్స్ ఉన్నాయి మూవీలో. విలన్ కొడుకే హీరో అవ్వడం అది కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంతం. ఈ పంతం మూవీకి అంటే నేను సినిమా చూసినప్పుడు అలాంటి షర్ట్స్ గోపిచంద్ తీసుకుంటాడు, ఆ షర్ట్స్ అలాంటి షర్ట్స్ తీసుకోవడానికి చాలా ట్రై చేశా. ఓకే ఓకే, అవి కూడా దొరకలేదు ఆ టైంలో. ఓకే, కానీ సినిమా వైజ్ గా చూసుకుంటే ఈ సినిమా అంటే డబ్బు గురించి, అంటే ఉన్నోడు సంపాదించి ఇంకా ఉన్నోడు అవుతున్నాడు, లేనోడు ఇంకా లేక అదే పరిస్థితిలో వాడు అదే అంటే ఇంకా నిరుపేద బతుకుతున్నాడు అనే పాయింట్ తోటి సినిమా ఉంటుంది. లాస్ట్కి కొన్ని వేల కోట్లు గోపిచంద్ కొట్టేయడం ఇట్లా. కానీ ఈ సినిమా మరి ఎందుకు అట్లా అవ్వాల్సి వచ్చింది? నేను థియేటర్లో చూడలేదు, కానీ పంతం సినిమాకి కరెక్ట్ టైటిల్ రాబిన్ హుడ్, అది పెట్టాల్సిందే. రాబిన్ హుడ్, పంతం అని కాకుండా పంతం దాని సంబంధం లేకుండా అనిపిస్తుంది సినిమా. పంతం ఎవరు పంతం రాబిన్ హుడ్ అని పెట్టుంటే కరెక్ట్ సెట్ అయ్యేది. అట్లా అంతా ఓకే. కోర్టు సీన్ చాలా బాగుంటుంది క్లైమాక్స్ లో. అదే సినిమా గొప్పోడి దగ్గర కొట్టు పేదోడికి పెట్టు అన్నట్టు సినిమాలన్నీ బాగుంటాయి. మరి ఆ సినిమాలో ఏ అనిపించలేదు, మ్యూజిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏది తక్కువ అనిపించలేదు. 6th వన్ మళ్ళీ గోపిచంద్ గారిదే, గౌతమ్ నందా. ఈ సినిమా నాకైతే కల్ట్ క్లాసికల్ మూవీ అనిపిస్తుంది. అసలుకి కమర్షియల్ గా కానీ, ఎంటర్టైన్మెంట్ లో కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, అసలుకి మ్యూజిక్ విజువల్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మొత్తం డబుల్ రోల్ చేసి ఆ క్యారెక్టర్ అంటే గోపిచంద్ గారే విలను, గోపిచంద్ హీరో అవ్వడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్. దానికి వేరియేషన్ ఇస్తారు, మళ్ళీ దానికి వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ నంద 2 వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అవును, అంటే ఈ సినిమా మరి అంటే దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని విశ్వక్ సేన్ గారు కూడా ఒక మూవీ చేశాడు, దమ్కియా, దాస్కా దమ్కి. సేమ్ పాయింట్ ఉంటది, సేమ్ అలాగే ఒకటి లేనోడు ఒకటి ఉన్నోడు ఆడొచ్చి కార్ అంటే యాక్సిడెంట్ అవ్వడం అట్లా సంథింగ్. ఈ సినిమా కూడా హిట్ అవ్వాల్సిన సినిమా ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 7 మళ్ళీ గోపిచంద్ గారిదే, జిల్. అది ఇంకో హైలైట్ అసలుకి. అంటే 6 feet హైట్, 6 pack కట్అవుట్. అంటే ఈ సినిమా చూసినప్పుడు కొన్ని ఫైట్ సీక్వెన్స్ చూసేటప్పుడు అనిపిస్తుంది ఆ యాటిట్యూడ్ కానీ, హీరో ఎలివేషన్ కానీ, ఇవన్నీ యాటిట్యూడ్ చూసేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈ జిల్ సినిమా కూడా మరి ఎందుకు ఫ్లాప్ అయిందో ఏంటో తెలియదు. బాగుండే సబ్జెక్ట్, అంటే మెసేజ్ ఓరియంటెడ్ కూడా. ఎవరికన్నా కాలితే నాకు ఫోన్ చేస్తాడు, అదే నాకే కాలితే అంటే ఫైర్ ఇంజిన్ లో జాబ్ చేస్తూ ఉంటాడు.
అది దాంట్లో విలన్ ది కూడా క్యారెక్టరైజేషన్ హైలైట్ ఉంటుంది. విలన్ ఆపోజిట్ విలన్ క్యారెక్టరైజేషన్ హైలైట్. నెంబర్ 8 ఇది గోపిచంద్ గారిది సాహసం. బేసిక్ ఈ సినిమా చాలా మంది హిట్ అయింది అనుకుంటారు. సాహసం సినిమా ఒక డిఫరెంట్ ఫ్యాంటసీ జోనర్ కాబట్టి హిట్ సినిమా ఇది అని అనుకుంటారు. చాలా మందికి తెలియదు ఈ సినిమా ఫ్లాప్ సినిమా అనేసి. మన డైరెక్టర్ పేరు ఏం పేరు? చంద్రశేఖర్ ఏలేటి అని ఒకనాడు సినిమా ఆ డైరెక్టర్ చాలా బాగా తీశాడు. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎలివేషన్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ సినిమా ఫ్లాప్ చేసేసారు. థియేటర్లో చూసాను నేను కూడా. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అది పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్ లింక్ చేస్తూ గుడి ఉంది. ఆ గుడి అక్కడ జరిగే అడ్వెంచర్స్ కానీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత నిధి కోసం చేసేవి మళ్ళీ మంచి మంచి గ్రాఫిక్స్ ఉంటాయి. ఇందులో కూడా డబ్బులు మెన్షన్ చేస్తూ కూడా డైలాగులు ఉంటాయి. నాదైంది మళ్ళీ అవసరం లేదు డబ్బు తీసుకోవడానికి. నాదైంది ₹10 కూడా నాది అనుకున్నది నాదైతే దాన్ని ₹10 వదిలిపెట్టను, నాది కాదు అనుకున్నది ₹1 వదిలేస్తాను అనేసి డైలాగ్ భలే ఉంటాయి డబ్బు గురించి. అంటే గోపిచంద్ గారు తీసిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో డబ్బు ఉంటుంది. దాంట్లో ఆపోజిట్ పాయింట్ బాగా తీస్తాడు. ఓకే, ఈ సినిమాను కూడా మనం ఫ్లాప్ చేసేసుకున్నాం. నెంబర్ 9 ఇది గోపిచంద్ గారిదే, ఒకడున్నాడు. ఈ డైరెక్టర్ కూడా సేమ్ చంద్రశేఖర్ ఏలేటి. అవునవును ఇతనే. అది హాలీవుడ్ లెవెల్లో అప్పట్లోనే టేకింగ్ కానీ విజువల్స్ కానీ అంతా ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. పాయింట్ కూడా అదే. అంటే ఒక బ్లడ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఈ బ్లడ్ విలన్ కి సెట్ అవ్వడం, ఏదో హార్ట్ ట్రాన్స్ఫార్మ్ చేస్తారు కదా, ఆ పాయింట్ మీద అది పట్టుకొని తిరుగుతుంటాడు హార్ట్. అసలు హీరో అన్నట్టే ఉండదు, స్టోరీలో క్యారెక్టర్స్ అన్నట్టే ఉంటారు. అవును, చంద్రశేఖర్ ఏలేటి మంచి డైరెక్టర్. మరి ఇప్పుడు కనిపించట్లేదు. చాలా బాగుంటది సినిమా. ఈ సినిమా కూడా యావరేజ్ అనుకుంటా, ఇప్పుడు ఫ్లాప్ కూడా కాదు కానీ యావరేజ్ ఆడింది. తెలియదు నాకు, యావరేజ్ ఆడింది. మరి అంటే అంత దారుణమైన ఫ్లాప్ అయితే కాదు, యావరేజ్ ఆడింది. నెంబర్ 10 వచ్చేసి నేనింతే. రవితేజ గారి కెరియర్ లో పూరి జగన్నాథ్ గారి అంటే నా సొంతంగా నేను తీసుకుంటున్నా సినిమా, అంటే నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా తీసుకుంటున్నా సినిమా అని తీసిన సినిమా ఇది నేనింతే. ఇది అంత అంటే అవార్డ్స్ కూడా వెళ్ళింది సినిమా. యాక్టింగ్ వైజ్ గా చూసుకుంటే అవార్డ్స్ దాకా వెళ్ళి మరి సినిమా అయితే ఫ్లాప్ జాబితాలో చోటు చేసుకుంది. అది ఇప్పటికైనా అప్పుడు పూరి జగన్నాథ్ గారు చూసిందైనా ఇప్పుడు ఉన్నదైనా ఎప్పటికైనా ఇండస్ట్రీలో సంబంధించిన విషయాలే ఉంటాయి దాంట్లో. అవును, కాబట్టి ఎవరికొకరికి ఎప్పటికప్పుడు రిలేట్ అవుతూనే ఉంటుంది. చూసిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యాన్స్, బయట ఫ్యాన్స్ చూసిన వాళ్ళు కూడా. అవును, ఇప్పుడు హీరో కోసం చచ్చిపోవడము, డబ్బులు ఇంట్లో నుంచి అప్పులు చేసి మరీ చేయడం. తమ్ముడిని పెట్టాడు కదా, తమ్ముడు క్యారెక్టర్ పెట్టాడు. అంటే సినిమాకి సంబంధించి ఎవరైనా సరే, సినిమా వర్క్ చేసే వాళ్ళైనా, సినిమా తీసే వాళ్ళైనా, ఫ్యాన్స్ అయినా ఎవరైనా రిలేట్ అవ్వచ్చు ఏ టైంలో అయినా. కాబట్టి అది మంచి మెసేజ్ ఉంది సినిమాలో, కానీ సినిమా ఫ్లాప్. సినిమాలకు చూపించారు అందుకే. అవును, అంటే మంచిగా చెప్తే ఇవన్నీ కూడా మాక్సిమం ఇప్పుడు మనం తీసుకున్న మూవీస్ అన్ని కూడా మంచిగానే చూపిస్తారు, కానీ ఫ్లాప్ జాబితాలో చోటు చేసుకుంది. నెంబర్ 11 వచ్చేసి ఆంజనేయులు. ఇది కూడా మన రవితేజ గారిది. ఈ సినిమా చూస్తే అసలు ఇప్పుడు మీమ్స్ లో వాడతారు. వెంకీ తర్వాత వెంకీ రేంజ్ లో వాడేది మీమ్స్ ఆంజనేయులు. బ్రహ్మానందం గారి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటకు తీస్తా ఉంటారు. ఇజ్ ఇట్ ట్రూ భవానీ, ఇలాంటి మీమ్స్ చాలా ఉన్నాయి సినిమాలో. కానీ స్టోరీ వైజ్ గా చూసుకుంటే కొంచెం ఫ్రెష్ అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. కానీ ఓవర్ సెంటిమెంట్ లేకపోరు, మళ్ళీ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, డిఫరెంట్. విలన్ వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు పగ తీర్చుకుంటారు, కానీ ట్రీట్మెంట్ అదే మళ్ళీ విలన్ దగ్గరే చేరుతూ ఎంటర్టైన్మెంట్ వేరే తీసుకెళ్ళాలని ట్రై చేసి. పరశురామ్ గారు ఫస్ట్ సినిమా కదా, అవును, కొత్తగా ట్రై చేసి బాగుంటది. కానీ ఇది కూడా ఫ్లాప్. నెంబర్ 12 షాక్. ఈ సినిమా మనకి పెద్ద షాక్ ఇచ్చింది. చాలా బాగుంటది సినిమా. ఇది సినిమాకి షాక్ తగిలింది, మనకి షాక్ ఇచ్చింది. ఉంటది కదా ఏంది అప్పటిదాకా, అంటే ఇద్దరు అనాథలు కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మొత్తం మారిపోతుంది, తలకిందులు అయిపోతుంది. అది ట్రీట్మెంట్ కొత్తగా ఏ సోది ఇది లేకుండా బాగా చేశాడు డైరెక్షన్. అప్పుడు చేసింది స్టార్టింగ్ లో, అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, ఉడక రక్తం ఉరకలెత్తింది, ఇప్పుడు పడుకోబెట్టింది పాపం, ముసలి రక్తం అయిపోతుంది. అంటే జ్యోతిక గారు ఈ సినిమాకి ఫస్ట్ మనకి తమిళ్లో చంద్రముఖి ద్వారా పరిచయం అయ్యారు డబ్బింగ్ వర్షన్ లో.
దాని తర్వాత డైరెక్ట్ తెలుగులో ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు. న్యాచురల్ అప్పటిదాకా సూర్య గారి వైఫ్ అనేసి కూడా చాలా మంది తెలియదు. ఈ సినిమా షూటింగ్ టైంలో బాగా వైరల్ అయ్యారనమాట, సూర్య వాళ్ళ మిస్సెస్ అనేసి. సో ఈ సినిమా కూడా చాలా బాగుండేది, డిఫరెంట్ గా. జ్యోతిక గారు చనిపోవడం ఇదంతా ఒక కైండ్ ఆఫ్ జోనర్లకు వెళ్ళిపోయి ఫైనల్ గా ఒక సస్పెన్స్ తో సినిమా ఆపేస్తాడు. నాకు తెలిసి మేబీ దీనికి పార్ట్ 2 కూడా తీయొచ్చు, తీస్తే. అంటే ఆ సోర్స్ ఉంది సినిమాలో, కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్, చాలా డిజాస్టర్ అయిపోయింది. నెంబర్ 13 ఇందులో మల్టీ స్టార్లు ఉంటారు. రవితేజ గారు, శివాజీ, నరేష్, అల్లరి నరేష్ గారు, ఈ ముగ్గురు. శివబాలాజీ ఉంటాడు. ఈ సినిమా సముద్రకని గారు కదా డైరెక్టర్, చాలా బాగుంటది. దాంట్లో యంగ్ గా ఉంటారు, ఎవరు అనుకున్నా. సాంగ్ కూడా శంభో శివ శంభో శివ శివ శంభో అనే సాంగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టరైజేషన్స్ గానీ, ఫ్రెండ్షిప్ మీద వెళ్తుంటారు. ఫ్రెండ్షిప్ కోసం వాళ్ళు గుడ్డిగా నమ్మేసి వెళ్తారు. మొత్తం లైఫ్ వాయిగా మళ్ళీ లైఫ్ ఒక్కొక్కరు లైఫ్ ఎలా టర్న్ అవుతుంది. ఒకడేమో చెవిటోడు, ఒకడేమో కుంటోడు. కానీ మళ్ళీ లాస్ట్ లో కూడా వేరే ఫ్రెండ్స్ ఉన్నారంటే, జెన్యూన్ గా ఎవరైనా లవ్ ఉందంటే, వాడు నా ఫ్రెండ్ అంటే వాడు జెన్యూన్ అయితే హెల్ప్ చేద్దామని వెళ్తారు. మళ్ళీ క్లైమాక్స్ కూడా వండర్ ఎండ్ ఇస్తారు. అది అనిపిస్తుంది పాయింట్ కూడా. వీడిని చేసేసారు కదా, ఇక్కడతో వీళ్ళు ఇట్లా ఫ్రెండ్స్ నమ్మరా ఇంకా అంటే, ఎప్పుడైతే మంచోడు ఉన్నాడో వాడికి చేయడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటాం. అవును, బాగుంటది. అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి సముద్రకని అనుకున్నాం. అప్పుడు సముద్రకని అంటే తర్వాత తెలిసింది. కానీ ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్. నెంబర్ 14 సినిమా హరేరామ్, కళ్యాణ్ రామ్ గారిది. ఈ సినిమా అసలుకి డ్యూయల్ రోల్లో, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఒక విధంగా చూస్తే ఇది కూడా ఒక హాలీవుడ్ సినిమాలు అనిపిస్తుంది. టేకింగ్ కానీ, మ్యూజిక్ కానీ అసలు వేరే లెవెల్ ఉంటది. సాంగ్స్ కూడా బాగుంటాయి సినిమాలో, ఎంటర్టైన్మెంట్ ఇవంతా. కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ లో డబుల్ రోల్ లో 2 వేరియేషన్లు నాకు నచ్చింది. చాలా బాగుంటది అసలు ఆ సినిమా. అలాంటి సినిమా ఈ సినిమా అసలు ఎటు పోయింది ఏంటో కూడా తెలియదు, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా. అంటే నేను మా ఊర్లో చూసా ఈ సినిమా, వచ్చిన కనీసం ఒక 2-3 వారాలు కూడా ఆడలేదు సినిమా. నేను టీవీలో చూసాను, టీవీలో వచ్చిన ప్రతిసారి చూస్తాను, బాగుంటుంది. అట్లా ఫ్లాప్ అయిపోయింది. నెంబర్ 15 వచ్చేసి జగడం, రామ్ పోతినేని, సుకుమార్ గారి డైరెక్షన్. అది జగడం నిజంగా జగడమే. బేసిక్గా సినిమా బాగుంటది, పాయింట్ అది కరెక్ట్ ఏజ్ లో చేసిన సినిమా, యూత్ కి మెసేజ్, కానీ వర్కౌట్ కాలేదు. ఇంకా ఇది వర్కౌట్ కాదనేసి ఆయన ఆలోచిస్తూ ఆర్య గానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి ఇంక ముందుకెళ్ళిపోయాడు. మళ్ళీ లవ్ స్టోరీ నుంచి ఫస్ట్ లవ్ స్టోరీ వైపు వచ్చేసి 100% లవ్ అంటూ అన్ని చేసుకుంటూ వచ్చి, తర్వాత మళ్ళీ ఆయన అలవాటు మార్చేసి మెల్లమెల్లగా అలవాటు అయినాడు. కాబట్టి జనరల్ 100% లవ్ లో కూడా టైటిల్స్ పడేటప్పుడు మనకి మ్యాక్స్ అనిపిస్తుంటాడు. ఆయన థింకింగ్ ఆఫ్ టైటిల్స్ పడే ప్రతిసారి కూడా కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడు. మెల్లగా తీసుకొచ్చిండు. సడన్ గా జగడం ఆర్య లవ్ స్టోరీ తీసి సడన్ గా జగడం వైలెన్స్ లో తీసే వరకు ఫస్ట్ లో ఇప్పుడు అంటే ఏ జోనర్ తీసినా, ఎవరు ఏ జోనర్ తీసినా ఎంకరేజ్ చేయడానికి, ఆలోచించడానికి, అప్పుడు ఏం లే వీళ్ళు ఇదే అన్నట్టుగా ఫిక్స్ అయ్యి వాళ్ళు. దాని తర్వాత ఆయన తీసిన మళ్ళీ కొన్ని జనరేషన్స్ ముందుకెళ్ళిపోయి సినిమాలు చేశాడు. అంటే ఈ ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుంది, ఏది నాన్న ప్రేమతో, నెంబర్ 1 నేను ఒక్కనే, ఇవి చేశాడు. అవి కూడా డిజాస్టర్ అవడంతో మళ్ళీ వెనక్కి వచ్చేసి రంగస్థలం, అంటే ఇంకా కొన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక చెవిటోడు ఇలా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన పుష్ప 1, పుష్ప 2. కానీ జగడం సినిమా అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ అయిపోయింది సినిమా. అది కూడా పెద్దగా యూత్ కి బాగుంటది ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక సినిమాలన్నా ఉంటది, లేదంటే ఈ అమ్మాయిలు లేదా ఇట్లా వైలెన్స్ వీటి వల్ల ఎక్కువ డిస్టర్బ్ అవుతుంటారు కాబట్టి దాంట్లో ఈ జానర్ టచ్ చేసి. నెంబర్ 16 వచ్చేసి నేనొక్కడినే, నెంబర్ 1 నేనొక్కడినే, మళ్ళీ సుకుమార్ గారిదే. మహేష్ బాబు గారు హీరో. హీరోయిన్ అప్పటిదాకా ఇది సంతూర్ సోపా ఏదో యాడ్లు చేస్తుంటారు కదా, ఆ హీరోయిన్ సంతూరే కదా, ఆ హీరోయిన్ తీసుకొచ్చి పెట్టారనేసి అప్పుడు చాలా ట్రోల్ సినిమా వచ్చే టయానికి. ఆ హీరోయిన్ ఏంటి హీరోయిన్ గా చేయడం, కానీ హీరోయిన్ కి ఫుల్ లెంత్ క్యారెక్టర్ టైప్ ఉంది, స్కోప్ ఉంది బాగా. అలాంటి అంటే మహేష్ బాబు గారు కూడా నాని సినిమా దగ్గర నుంచి కొద్దిగా డిఫరెంట్ జోనర్లు అటెంప్ట్ చేశాడు. ఇది కూడా ఒక డిఫరెంట్ జోనర్. ఇది అంటే ఒక కైండ్ ఆఫ్ పేరెంట్స్ని కోల్పోయిన తర్వాత ఒక
అంటే మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక రిచ్ పర్సన్ వాళ్ళ బాబుకు సంబంధించి అనే పాయింట్ మీద బాగా చేశాడు. కానీ సినిమా చూస్తే అట్టర్ హీరోయిన్ మైనస్, తెలుగు అమ్మాయిని పెట్టుకోవాల్సింది. మళ్ళీ హీరో మొత్తం ఎంత సూపర్ స్టార్ అయినా ఆయన అదే ట్రామాలో ఉంటాడు, మొత్తం ఆ క్యారెక్టర్ లో అదే క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. మరి ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఇంకా ఇది ఏడుపుడి సినిమా. నేను ఆ సినిమా అంతా కొంచెం టచ్ చేస్తే కదిలిస్తే ఏడ్ చేస్తే సెంటిమెంట్ లాగా వెళ్ళిపోతుంది. మరి అంత లాస్ట్ కి లాగి లాస్ట్ ఆ సెంటిమెంట్ కొంచెం అలా చేసినా బాగుండేది. కానీ చూస్తే అంటే మరీ ఎమోషన్ ఎక్కువ అవడం వల్లనే మేబీ సినిమా ఫ్లాప్ అయింది. అది మరి అంత ఓవర్ ఎమోషన్ పెట్టడం వల్ల అంటే సెంటిమెంట్ సినిమా మ్యాక్స్ టైప్ లో చెప్పినట్టు సుకుమార్ గారు అట్లా చెప్పడం వల్ల అట్లా ఉన్నది, అట్లా కాకుండా. కానీ సినిమా బాగుంటుంది కానీ అట్టర్ ఫ్లాప్. నెంబర్ 17 వచ్చేసి బిల్లా, ప్రభాస్ గారిది. ఈ సినిమా గురించి రకరకాలుగా చర్చలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ హిందీలో వచ్చింది, తమిళ్లో వచ్చింది, తర్వాత తెలుగులో వచ్చింది. దీనికంటే ముందు ఎన్టీ రామారావు గారు యుగేందర్ ఇప్పుడు తీసాడు ఈ సినిమాని. ఆ సినిమాని ఏది కాల్చిన రొట్టెనే తిప్పి కాలుస్తారు అన్నట్టు దానికి ఎక్స్ట్రా నెయ్యి పూసి. కానీ అన్నిట్లే కంటే కూడా నిజానికి ప్రభాస్ కి సెట్ అయింది అనేలా ఉంటది ఆ క్యారెక్టర్. అంతే, కరెక్ట్. ఏమంటారు కట్అవుట్ అన్నట్టు, డైలాగ్ అన్నట్టు కట్అవుట్ చేసి ప్రభాస్ కి సెట్ అయింది. దానికి తగ్గ మణి శర్మని కరెక్ట్ గా మ్యూజిక్ కానీ దీంట్లో నేను సపరేట్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే మన అన్న ఉన్నాడు కదా, మెహర్ నోలన్ కి ఇది ది బెస్ట్ మూవీ అనుకుంటా నేను ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో. ఆయన ఏదో పెద్ద తోపు సినిమాలు ఏం చేయలేదు, అంటే చేసినవి కూడా అంతా చిల్లర కాపీ చేసిన కరెక్ట్ చాలా బాగా చేశాడు. వెలివేషన్స్ గానీ, క్యారెక్టరైజేషన్స్ గానీ, కామెడీ గానీ, అప్పటికి కృష్ణరాజు గారు ఉన్నారు ఆ సినిమాలో, ఆయన చేసిన యాక్టింగ్ గానీ అంటే కరెక్ట్ వాడుకున్నాడు, పర్ఫెక్ట్ వాడుకున్నాడు మెహర్ అన్న దీనికి, అలీన్ గానీ వీళ్ళందరినీ. కానీ సినిమా చూస్తే యావరేజ్, అంటే మరీ అంత డిజాస్టర్ అటర్ ఫ్లాప్ కాదు, యావరేజ్ 1 ఇది. అంటే పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. ఇదే సొంత కథగా కానీ వచ్చి ఉంటే నిజంగా చాలా పెద్ద హిట్ అయి ఉండేది. అంటే మన తెలుగులో ఫస్ట్ గానే అటెంప్ట్ చేస్తుందంటే ఏదో సినిమా ఫ్లాప్ అయిపోయింది. 18th మూవీ మన ప్రశాంత్ వర్మ గారు కల్కి. ప్రశాంత్ వర్మ గారు, రాజశేఖర్ గారు హీరో గారు. అసలు అంత పెద్ద విజువల్స్ కానీ అంటే ప్రశాంత్ వర్మ గారు ఇప్పుడు ఏది మన జాంబీ రెడ్డి తర్వాత హనుమాన్ వచ్చిన తర్వాత వీటి తర్వాత ఆయన ప్రపంచానికి పరిచయం అయ్యాడు బేసిక్ గా. కానీ వీటికంటే కూడా దీంట్లో టేకింగ్ కానీ అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు ఆయన. షార్ట్ ఫిల్మ్ అంటే గుడ్డి వాళ్ళని పెట్టేసి బ్లాక్ స్క్రీన్ వేసేసి వాయిస్ ఓవర్ తోటి కానీ బ్లైండ్ డేట్ అని డిఫరెంట్ గా ఆ సినిమా చేశాడు. నాని గారు ప్రొడక్షన్ అది బాగుంది. దీంట్లో వేరే ఉంటుంది, మొత్తం ట్రీట్మెంట్ వేరే. అసలు అంటే ఒక సూపర్ హీరోని, అంటే ఒక నార్మల్ మ్యాన్ కూడా సూపర్ హీరో పవర్స్ లేకపోయినా కూడా ఇంత అద్భుతంగా చూపించవచ్చా? హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. ఇది ప్రశాంత్ వర్మ హనుమాన్ రేంజ్ లో హిట్ అవ్వాల్సింది. ఇందులో విలన్ కి ఎలివేషన్స్ ఉంటాయి, ప్రతి సైడ్ క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఉంటాయి, నాజర్ గారి క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఉన్నాయి. ఫారెస్ట్ లో ఫైట్ ఉంటుంది చూడు, కదిలినాడు కల్కి అనుకుంటూ. అంటే విజువల్స్ గా సినిమాటోగ్రఫీ కానీ, అంటే ఆయన నేర్చుకున్న అక్కడ కోర్సు నేర్చుకొని వచ్చారు కదా ప్రశాంత్ వర్మ గారు, చాలా బాగా అంటే చాలా బాగా టేకింగ్ అవన్నీ కూడా. మ్యూజిక్ ఉంటారు, విలను సిద్ధు జొన్నల్ గడ్డ ఇందులో. అంటే ఇంత అద్భుతమైన సినిమాని కూడా అంత అద్భుతమైన సినిమాని కూడా మనం ఫ్లాప్ చేసేసుకున్నాం. ఇది నాకు తెలిసి మన ఆడియన్స్ చేసిన ఫ్లాప్ ఇది. అంతే. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ వచ్చింది, కేఆర్ఎఫ్ కంచరమాలం వచ్చింది, మౌత్ టాక్ తోటి సినిమాలు ఆడేసినాయి. మరి దీని గురించి ఎందుకు చేయలేదు మౌత్ టాక్ అప్పుడు? అంటే సినిమా వచ్చిన తర్వాత సినిమా గురించి, సినిమా కంటెంట్ ఇది, దాని గురించి ఆలోచించాలి. కానీ ముందే ఫిక్స్ అయిపోయి చూడటం వల్ల ఏమో అవి లాస్ట్. నెంబర్ 19 వచ్చేసి అంజీ. అసలు ఈ సినిమా నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి, సినిమాలకి అడుగు పెడదామని నాకు అనిపించింది ఈ సినిమాతోటే. కోడి రామకృష్ణ గారు నాకు ఒక గురువు లాగా. అంటే ఆయన చేసే సినిమాలు కానీ ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తాడు, అందులో మంచి విజువల్స్ కానీ, ఆ గ్రాఫిక్, మన తెలుగు ఇండస్ట్రీలో గ్రాఫిక్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది ఆయన. ప్రాక్టికల్ గా చేయడం అంటే చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని ఊరికే వాడడం కాకుండా స్టోరీ కానీ, దాని దగ్గర హైప్ కానీ అన్ని పెట్టుకుని ప్రతి దాంట్లో అంజీ సినిమా అనేది అసలు ఎవర్ గ్రీన్ మూవీ. ఇప్పుడు కానీ రిలీజ్ కానీ చేస్తే మళ్ళీ హిట్ కొడుతుంది సినిమాది. అంత అద్భుతంగా, అంటే పాము కానీ
అదేదో ఒక కొయ్యిలాగా వచ్చేసి ఈ అని అరుస్తుంది, ఒక బొమ్మ లాంటిది, చెక్క బొమ్మ లాంటిది. అదే ఈ విలన్ గారి చెయ్యికి గుచ్చుకొని ఇంత అద్భుతమైన సినిమా. అది హైలైట్. అది ఆత్మలింగం అని దాని చుట్టూ తిరగడం, లాస్ట్ లో క్లైమాక్స్ లో నాకు డమరకంలో కూడా అంత అనిపించదు. శివుడు ప్రత్యక్షమయ్యే షాట్ ఉంటుంది చూడు, అసలు పాములు ఆయన చిరంజీవి గారు అలా నడుచుకుంటూ పోతున్న పాములన్నీ ఇట్లా తిరుగుతూ రావడం నెక్స్ట్ లెవెల్ ఉంటది. అసలు సీన్ పర్ఫెక్షన్ కూడా అంత బాగుంటది. ఒక పాప కోసం అలా చేశాడని పాయింట్. కానీ సినిమా చూస్తే అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్ కూడా కాదు. ఇప్పుడు సినిమా అంటే వెళ్ళి మనం నిజ జీవితం కంటే పెద్ద పెద్ద కొత్త కొత్త ప్రపంచము, ఈ విజువల్స్ గ్రాఫిక్స్ ఏ ఉండేవి అంత మంచిగా ఉన్నప్పుడు మరి వీళ్ళకి ఏమి డిసప్పాయింట్ అయినా మరి తెలియదు. అట్టర్ ఫ్లాప్ చేశారు. నెంబర్ 20 దేవిపుత్రుడు. ఇది కూడా మన కోడి రామకృష్ణ గారు. దేవిపుత్రుడు వెంకటేష్ గారు హీరో, అంజలి జావేరి హీరోయిన్. ఈ సినిమా చూస్తే ఇది కూడా ఒక కల్ట్ క్లాసిక్. అంటే ఒక శాస్త్రవేత్త లాగా వెంకటేష్ గారు ఇందులో చేయడం కానీ, అదేదో సముద్రంలో ఒక గొయ్యిలాగా వచ్చేస్తే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఉంది కదా, వేరే గుడి ఏదో ఊరు ఉంటది సముద్రంలో అన్నట్టు సంథింగ్ ఏదో చూపిస్తారు పాయింట్. అది దాన్ని నాకు తెలిసి నేను సినిమా చూడలేదు, బెర్ముడా ట్రయాంగిల్ అనుకుంటున్నా. ఇప్పటికి కూడా అక్కడ వరకు వెళ్తే అంటే అవి లాగేసుకుంటారు, ఆకర్షణ లాగేసుకుంటారు. దానికి సంబంధించి పాయింట్ భలే తీసాడు. ఇందులో సాంగ్స్ కూడా మనీష్ శర్మ గారి మ్యూజిక్ కూడా వేరే లెవెల్. తెల్లని సీరా అంటే టేకింగ్ కూడా చాలా బాగుంటది విజువల్ గా చూడడానికి. అంటే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఆడియన్ ఎందుకు వస్తాడు, ఒక 2.5 గంట సేపు, ఒక గంట సేపు మర్చిపోయి ఎంటర్టైన్ చేయడానికి వస్తాడు, ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వస్తాడు. అలాంటిది ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమాలు మరి ఎందుకు ఫ్లాప్ చేశారు ఏంటో అర్థం కావట్లేదు. స్టోరీ ఉంది, కంటెంట్ ఉంది, విజువల్స్ ఉన్నాయి, ఇట్లా అందులో సాంగ్స్ ఉన్నాయి. అప్పట్లో థియేటర్ లో ఆ సౌండ్ ఏంటంటే పాప వచ్చి మాట్లాడుతుంది చూడు, ఆ సౌండ్ ఏంటంటే అసలు ఒకలాంటి వైబ్ వచ్చేది బాడీలో. సౌండ్ డిజైనే పెద్దగా అప్పట్లో సినిమాల్లో లేవు మనవి, ఇప్పుడు టచ్ చేస్తారు సౌండ్ డిజైన్ సినిమాకి. సౌందర్య గారు కూడా ఇందులో నెంబర్ 1 క్యారెక్టర్ చేశారు. కానీ చనిపోతారు ఇద్దరు, సినిమా చూడలేదు ఇప్పటి వరకు. చనిపోతారు. చాలా బాగుంటుంది సినిమా. నెంబర్ 21 మన నాగ చైతన్య గారి జోష్. ఈ సినిమా అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ నాగ చైతన్య గారికి. అండ్ ఇందులో విలన్ వచ్చేసి జేడి చక్రవర్తి గారు. ఇందులో కూడా సిద్ధు దొండలగడ్డ ఉన్నాడు, సైడ్ రోల్ చేస్తాడు. ఫస్ట్ సినిమా వారికి నాగ చైతన్యకి అంటే ఆయన ఇంకా సైడ్ రోల్ చేశాడు. వీళ్ళు మెయిన్ లీడ్ క్యారెక్టర్. అంటే బ్రహ్మానందం కూడా కామెడీ రోల్ కొన్నారు. ఈ సినిమా చూస్తే యూత్ కి, కాలేజ్ లైఫ్ లో ఉన్న యూత్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ పీపుల్స్ కూడా చూడగలిగే సినిమా ఇది. అంటే నా కొడుకు ఎలా ఉంటాడు, ఇలాంటి సిచ్యువేషన్ ఉండి ఉంటాడా అని వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ నాన్న అర్థం చేసుకుంటాడు. ప్రకాష్ రాజ్ లెక్చరర్ ఇట్లా వీళ్ళిద్దరు అర్థం చేసుకున్న ఇద్దరు ఉంటే సెట్ అయిపోతుంది. ఒక్కొక్క స్టేజ్ లో, ఫస్ట్ స్టేజ్ లో నాన్న, పేరెంట్స్ ఎవరో ఒకరు, ఇంకా వెళ్ళే కొద్దీ లెక్చరర్ వీళ్ళు, తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది సినిమా. పాయింట్స్ కానీ, అంటే ధర్నాలు చేయడం కానీ, జేడి చక్రవర్తి అంటే ఒక విలన్ నుండి ఒక కాలేజీ నడిపిస్తే ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద గొడవలు లేకుండా జస్ట్ మైండ్ గేమ్స్ తో. ఇదే పాయింట్ చూస్తే మన ఇతను అనిల్ రావుపూడి సినిమాలో పెట్టాడు, ఇది పటాస్ మూవీలో. అంటే విలన్ అలా కాలేజీ కుర్రోళ్ళందరినీ, అంటే అది కామెడీ ట్రాక్ లో తీసుకెళ్లాడు, ఇది సీరియస్ ట్రాక్ లో ఉంటది. సో ఈ సినిమా కూడా యావరేజ్, అంటే అట్టర్ ఫ్లాప్ అయితే కాలేదు. అంటే అప్పటికే నాగార్జున గారు పెద్ద హీరో కాబట్టి ఆయన కొడుకుగా చేసి డెబ్యూ చేశారు కాబట్టి మినిమం ఉంటాయి. అప్పుడు సాంగ్స్ ఓకే, సినిమా ఓకే, కానీ ఇప్పుడు అందరికి నచ్చింది. అవును, ఇలాంటివి ఇవన్నీ రిలీజ్ చేసినా బాగుంటాయి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అన్ని థియేటర్ కంటే రిలీజ్ అది పక్కన పెడితే టీవీలో అన్ని ఇప్పుడు అన్ని టీవీలో చూసి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అర్థం అవుతుంది అంటారు కదా. అట్లా సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు అందరికి బాగా అర్థమై రీచ్ అవుతుంది. దీంట్లో ఒక పాట నాకు బాగా ఇష్టం, దీంతి రెడీ అదే యవ్వనం పరమ కిలాడి అని. ఓకే. నెంబర్ 22 రాజన్న. నాగ చైతన్య గారి వాళ్ళ నాన్న. ఆయన ఈ సినిమా రాజన్నకి మన డైరెక్టర్ మన రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్. దాంట్లో కూడా స్టోరీ ఇదే అయిపోతుంది, స్టోరీ డ్రివెన్. అంటే స్టోరీ నడుస్తుంటది, మధ్యలో ఒకరిగా అంటే స్టోరీలో ఒకరి పాత్ర క్యారెక్టర్ లాగా వస్తారు, కానీ పవర్ఫుల్ గా ఉంటది.
నాగార్జున గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది స్టోరీ కూడా. అంటే ఒక పాప పాటలు పాడుతూ ఆ పాటలు మన ఇందాక నెహ్రూ దాకా వెళ్ళడం, ఆ నెహ్రూ గారు ఆ పాపను పిలిచి, మరి ఇది రియల్ గా జరిగిన పాయింట్ ఏంటో తెలియదు కానీ బాగుంటది. అంటే విజువల్ గా అలాంటి ట్రీట్మెంట్ అంటే అసలు మొత్తం చిన్న పాప మీద వెళ్తూ ఉంటది, అది వాళ్ళ నాన్న క్యారెక్టర్ అయినా అలాంటిది ఒప్పుకోవడం చాలా బాగుంది. కానీ ఆ సాంగ్స్ కానీ టేకింగ్ కానీ నాగార్జున గారి యాక్టింగ్ కానీ, అంటే ఒక టీం ఉంటది నాగార్జున గారికి, వాళ్ళందరూ యాక్టింగ్ కూడా చాలా బాగుంటది. హీరోయిన్ కానీ అలాంటి ఈ సినిమా కూడా ఫ్లాప్ జాబితాలో చోటు చేసుకుంది. నెంబర్ 23 మళ్ళీ మన రవితేజ గారిది దరువు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శివ గారి డైరెక్టర్. ఇప్పుడు తమిళ్లో తోపు డైరెక్టర్లలో ఆయన ఒక లిస్ట్ లో ఉంటాడు. ఆయన బాహుబలి మిస్ అయిపోయింది. దరువు ఈ సినిమా గురించి చూసుకుంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు ఏందాక నువ్వు అన్నట్టు వెంకీ సినిమా, ఆ తర్వాత ఆంజనేయులు, ఇప్పుడు దరువు మీమ్స్ రాకున్నా గానీ చూసిన ప్రతిసారి ఎనర్జీ ఫీల్ వస్తుంది. ఈ దరువులోనే కదా చనిపోయి మళ్ళీ అమలోకానికి వెళ్ళడం, మళ్ళీ వస్తారు. ఫన్ మాత్రం భలే ఉంటది, తగ్గదు ఎక్కడ. ఆ జయసుధ గారి యాక్టింగ్ కానీ, ఇక్కడ వచ్చేసి మన రవితేజ గారు డ్యూయల్ రోల్ చేస్తారు, చాలా బాగుంటది. దీనికి మ్యూజిక్ విజయ్ ఆంటోనీ, ఆయన మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటది ఈ సినిమాకి సంబంధించి. ఇంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా థియేటర్ లో ఫ్లాప్ అయిపోయింది, టీవీలలో హిట్ అయిపోయింది. అదే అది థియేటర్ లో ఒకసారి చూస్తారు, అది ఆ టైంలో వాళ్ళు ఎలా చూసారు అంటే ఆ సిచ్యువేషన్ గానీ, రిలీజ్ చేసిన సీజన్స్ గానీ ఎలా ఉన్నాయంటే తెలియదు. టీవీలో వచ్చే వరకు మళ్ళీ చూస్తారు కాబట్టి అర్థం చేసుకునేది మరి ఉంటది. సో ఇది కూడా ఫ్లాప్ జాబితాలో చోటు చేసుకుంది. నెంబర్ 24 మళ్ళీ రవితేజ గారిదే, సార్ వచ్చారు. సినిమా అంటే ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది సినిమా చూస్తున్నది చెప్పు. సార్ వచ్చారు సినిమా అంటే అటు ఏడిపించేసే సీన్లు ఉండవు, ఇటు అంత ఎంటర్టైన్మెంట్ చేసే సీన్లు ఉండవు. ఒక రియల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో వాటికి ప్రతి మిడిల్ క్లాస్ లో ఉన్న వాడి దగ్గర నుంచి రిచ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరికి అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. అంత బాగుంటుంది సినిమా. అదే నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలనుకో వారికి పెళ్ళి అయిన తర్వాత అండర్స్టాండింగ్ కంటే ముందు ఒక అండర్స్టాండింగ్ వచ్చి క్లారిటీతో చేసుకుంటే బాగుంటుంది. లేదు మా ఇష్టం, మా క్లారిటీ ఉంది, మాకు తెలుసు అని చేసుకుంటే ఎట్లా అవుతుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. అది ముందే అండర్స్టాండింగ్ అయ్యి గొడవలే ముందే పడి తర్వాత విడిపోవడము, అంటే తర్వాత పిల్లైనా పెళ్లి చేసుకోవడము, అలాంటి పాయింట్ మీద చెప్పారు. అదే పరశురామ్ గారు. అంటే అందరికి సింక్ అవుతుంది ఆ పాయింట్, అందరికి బాగుంటుంది అలా చెప్పాలి. కానీ అలాంటి పాయింట్ కూడా మన ఆడియన్స్ సాంగ్స్ బాగుంటాయి. ఇంకా ఆ సినిమాను కూడా మనం డిజాస్టర్ లిస్ట్ లో చేర్చేసాం, ఫ్లాప్ లిస్ట్ లో చేర్చేసాం. ఫైనల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ 25 బుజ్జిగాడు, ప్రభాస్ గారిది. అందులో ప్రభాస్ గారు హీరో, త్రిష గారు హీరోయిన్, మోహన్ బాబు గారు విలన్ అండ్ క్యామియో రోల్ లాగా. అంటే త్రిష వాళ్ళ బావ క్యారెక్టర్, త్రిష వాళ్ళ అన్నయ్య క్యారెక్టర్ లాగా ఈ సినిమా పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు దీనికి? సందీప్ చౌతా. అంటే హిందీ మ్యూజిక్ డైరెక్టర్, హిందీ అనుకో. సూపర్ సినిమా చేశారు తెలుగులో, నిన్నే పెళ్ళాడతా. అలాంటి ఇంత బాగుండే సినిమా కూడా అంటే మంచి ఎనర్జెటిక్ వైబ్ ఇస్తుంది, బాగుంటది. డైలాగులు కూడా ఇప్పుడు మీమ్స్ లో కూడా వాడతారు. అంటే యాటిట్యూడ్ మనకు తెలిసిందే పూరి జగన్నాథ్ గారి యాటిట్యూడ్ కానీ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ హాఫ్ అంతా హైలో వెళ్తుంది, సెకండ్ హాఫ్ నుంచి పడుకోబెడతాడు. అది నిద్ర వచ్చేస్తా, నేను కూడా నిద్రపోయా సినిమా చూసేటప్పుడు థియేటర్ లో. బట్ ఈ సినిమా కూడా బాగుంటది. అంటే స్లోగా పడుకొని వెళ్ళిపోయినా కూడా ఫస్ట్ హాఫ్ ఉన్న దానికంటే అంత ఎనర్జీ ఇవ్వకపోయినా కూడా దాంట్లో 40-30% ఎనర్జీ అయితే ఉంటది. కానీ డిసప్పాయింట్ చేస్తూ ఉంటది సెకండ్ హాఫ్. అంటే సెకండ్ హాఫ్ కోసమే ఫ్లాప్ అయిందని అనుకోవడానికి కూడా లేదు. బట్ ఆడియన్స్ కి ఆ టైంలో సరిగ్గా ఎక్కిందో థియేటర్ వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ హాఫ్ ఇంట్రొడక్షన్ గా వెళ్ళి సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ లేదా స్టోరీలో ఇంట్రెస్ట్ కానీ అట్లా ఉంటే బాగుండేది. థియేటర్ బయటకు వచ్చే వాళ్ళకి మంచి ఫీల్ వస్తుంది. అలా ఈ సినిమా కూడా ఫ్లాప్ లిస్ట్ లో జాయిన్ అయిపోయింది. సో ఇది అండి 25 సినిమాలు ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఈ సినిమాలో
చాలా సినిమాలు థియేటర్లో ఫ్లాప్ అయిన సినిమాలు, టీవీలో వచ్చిన తర్వాత హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ఎక్కువ మంది అంటే హిట్ అవ్వడం అంటే ఎక్కువ మంది చూడడం, ఎక్కువ మంది లైక్ చేయడం. యూట్యూబ్లో వచ్చిన తర్వాత కింద కామెంట్స్ చదివితే అర్థమవుతాయి, అరే ఈ సినిమా థియేటర్లో పెద్ద హిట్ కొట్టాల్సి ఉంది, ఫ్లాప్ జాబితాలో చోటు చేసుకుంది, అటర్ ఫ్లాప్ అయిపోయింది అనేసి. బట్ ఇది ఏదేమైనా కూడా మనంతటా మనం చేసుకుంది. నాకు తెలిసి ఈ సినిమాలు మళ్ళీ రిలీజ్ చేస్తే 100% అంటే అంత రీచ్ కాకపోయినా మళ్ళీ ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. రీసెంట్గా చూస్తే కలేజా కానీ, జగదగిరి అతులకు సుందర్ కానీ, ఆదిత్య 369 కానీ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నారు 4K ప్రింట్అవుట్స్ తీసుకొని. చాలా బాగుంటున్నాయి సినిమాలు. మరి ఇప్పుడు వచ్చిన సినిమా లిస్టులు కూడా చాలా ఉన్నాయి మంచి సినిమాలు. అంటే యావరేజ్ గా ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. ఆడియన్స్ కావాల్సింది ఏంటి, పర్టికులర్ గా ఒక 2 గంటలు 2.5 గంట సినిమాకి వెళ్ళి వాడు బాధలు అవన్నీ మర్చిపోయి హ్యాపీగా సినిమా చూసి బయటికి రావాలి. ఆ ఫీలింగ్స్ ఇస్తాయని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ రిలీజ్ కంటే రిలీజ్ కూడా మళ్ళీ ఒకసారి చూస్తాం కదా, అదే యూట్యూబ్ లో టీవీలో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఏ సినిమా వచ్చినా ఫస్ట్ హీరో ఈ సినిమా ఇలా ఉంటుంది అని ఫిక్స్ అవ్వకుండా వెళ్ళి ఫ్రీగా వెళ్ళి చూసి ఓపెన్ మైండ్ తో చూసి సినిమా వచ్చిన తర్వాత దాని గురించి అభిప్రాయం పెట్టుకుంటే బాగుంటది. ముందే అభిప్రాయం మా సినిమా, మా హీరో సినిమా, లేకపోతే ఈ డైరెక్టర్ సినిమా ఇలానే ఉంటాయని వెళ్ళినప్పుడు వాళ్ళు వేరే స్టోరీ విన్నప్పుడు మనం హర్ట్ అవుతాం. కొన్ని సినిమాలు మామూలుగా ఒక సినిమా అనుకుని మనం అక్కడికి వెళ్ళినప్పుడు అది క్యాన్సిల్ అయిపోయి వేరే సినిమాకి వెళ్తే ఎంత ఫీల్ అవుతామో సినిమా వెళ్ళక ముందే. ఒకవేళ సినిమా చూసిన సినిమా బాగుందంటే అట్లా తేజ గారిది నీకు నాకు డాష్ డాష్ అనే సినిమా పక్కన వేరే సినిమా ఉండే, మేము అసలు ఈ సినిమా కాకుండా అదే అనుకొని 2 థియేటర్లు పక్కన ఉండడం వల్ల శ్రీరామ్లో ఆ సినిమా అనుకుని టికెట్లు తీసుకొని వెళ్ళాం. అసలు ఎందుకు వచ్చినామో అనిపించింది స్టార్టింగ్ లో, కానీ సినిమా చూసిన తర్వాత మొత్తం ఒపీనియన్ మారిపోయింది. సినిమా అంత మంచి ట్రీట్మెంట్ తేజ గారు దాని తర్వాత వాళ్ళు హీరో అయిపోయి హీరో హీరోయిన్ ప్రిన్స్ బాయ్స్ వాళ్ళు పెద్ద హీరోలు అయిపోయారు. కానీ మళ్ళీ రీసెంట్ గా మాకు కూడా అలాగే జరిగింది. నేను షాలిం అంజీ ముగ్గురు ఫైనల్ డెస్టినేషన్ మూవీకి వెళ్ళినప్పుడు అందులో మిషన్ ఇంపాసిబుల్ ఆడుతుంది. నేను ఫైనల్ డెస్టినేషన్ మూవీ కూడా చెప్పా, అదేంటి మిషన్ ఇంపాసిబుల్ టికెట్స్ ఇచ్చేసాడు. అంటే ఇంకా దానికి వెళ్ళే వాళ్ళం, కాకపోతే మళ్ళీ అడిగిన దాని వల్ల ఫైనల్ డెస్టినేషన్ మూవీస్ ఆ టికెట్లు ఇచ్చేసాడు సినిమా. అలా జరుగుతుండే ఒక్కోసారి. అంటే ఈ ఒపీనియన్ అప్పటి వరకు ఉన్నా కూడా ఏ ఒపీనియన్ లేకుండా మనం వెళ్ళి చూస్తే తర్వాత దాని గురించి తర్వాత బాగాలేదు అనేది తర్వాత అప్పుడు చేసుకోవచ్చు. బాగుందా బాగాలేదని తర్వాత డిసైడ్ అయితే అప్పుడు అవ్వాల్సిన హిట్ అప్పుడే అయిపోతాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి పాతకాలం నుంచి ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి సినిమాల్లో. ఇప్పుడు చూసినా కూడా ఏమంటారు, పాతకాలం సినిమాల్లోనే హైలైట్ ఉన్నాయి, ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినా ఏం లేవంటారు. ఎందుకు అప్పుడు సినిమాలో ఇప్పుడు మనం చూడడానికి ఇంట్రెస్ట్ చూపించాము, కానీ ఇప్పుడు ఏం లేవు కదా అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆ సినిమా ఫ్రెష్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం రేపు షార్ట్ ఫిల్మ్ ట్రై చేసినా కూడా ఒక 2 సంవత్సరాలు చూసి బాగానే ఉంది, ఏదో చిన్న మిస్టేక్ అట్లా అనిపిస్తుంది. అది అప్పుడు ఫ్రెష్ మైండ్ అంటే మారుతూ ఉంటుంది కాబట్టి ఓపెన్ మైండ్తో చూసి చేయాలని. సో ఇదే అండి ఇవాళ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మీకు మేము చెప్పిన ఈ మూవీస్లలో మీరు ఏ మూవీ హిట్ అవ్వాలి అనుకున్నారు, అంటే బాగుంది కదా ఇది ఎందుకు ఫ్లాప్ అయిందని మీరు ఏ మూవీకి అయితే అనుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పార్ట్ 2 వీడియో అంటే తమిళ్లో ఉన్నాయి ఇలాంటి మూవీస్, తమిళ్ మూవీస్ తెలుగు డబ్బింగ్ అవినయ్ కానీ డైరెక్ట్ తమిళ మూవీస్ కానీ బాగున్న సినిమాలు ఫ్లాప్ అయినవి పార్ట్ 2 వీడియోలో చేయబోతున్నాం. అది మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనిపించిన కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మేమిద్దరం కూడా మా ఇద్దరికి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఒక సినిమాకి వెళ్ళబోయి ఇంకొక సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత ఒపీనియన్స్ మారిపోయాయి. అలా మీలలో ఎవరికైనా జరుగుంటే మాత్రం తప్పకుండా కింద కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ మళ్ళీ మూవీ డిస్కషన్ తోటి మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.